హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొత్త డ్రామా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని రేటింగ్ చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల దీన్ని చేయడం జరుగుతోంది. ఇక ఆలస్యం చేయకుండా డ్రామాలోకి వెళ్దామా. డ్రామా స్టార్టింగ్ లో ఒక చిన్న బాబును చూపించారు. చాలా అల్లరి చేస్తున్నాడు. టీవీ చూస్తున్న అక్కపై వెళ్లి పడ్డాడు. ఉదయమే చాలా గొడవే జరుగుతోంది. ఈ ఇద్దరు పిల్లల తల్లి ఈమెనే. ఈమె పేరు ఏరిన్. సైలెంట్ గా ఉండండిరా అని అరుస్తోంది. ఈమె ఎంత చెప్పినా వారు వినట్లేదు. వారి పట్నం వారు కొట్టుకుంటున్నారు. పోయి బ్రష్ చేయండి అంటుంటే, నిన్న రాత్రే కదమ్మా బ్రష్ చేసాం, ఇప్పుడు కుదరదు అంటుంటారు. ఏంటి, నిన్న నైట్ చేశారా? నిన్న రాత్రే కదా తిన్నారు. నిన్న నైట్ స్నాక్స్ కూడా తిన్నారు, జెల్లీ కూడా తిన్నారు కదా అని ఆమె లిస్టు చెప్తుంటే, అమ్మా బ్రష్ ఎక్కడుంది అని బ్రష్ తీసుకుని పళ్ళు తుమ్ముకోవడానికి వెళ్తున్నారు. ఆమె నవ్వుకుంటూ బయట పాల ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చింది. తలుపులు లైట్ గా ఓపెన్ చేసి తీసుకుంటోంది. పెరుగు ప్యాకెట్ ఎక్కడుంది అని ఆమె వెతుకుతున్న క్రమంలో ఆమెను పిల్లలు చూశారు. వాళ్ళు 5 నిమిషాలు కూడా ఊరికే ఉండరు. అమ్మను పట్టుకుని తోద్దామని చాలా వేగంగా వస్తున్నారు. ఇదే టైంలో లిఫ్ట్ లోంచి బయటకు వస్తున్నాడు హీరో. వీళ్లకు ఆపోజిట్ ఇంట్లోనే అతడున్నాడు. ఇదే టైంలో ఒక బాటిల్ ఈమె తీస్తోంది. అది అతని కాళ్ళ దగ్గర పడింది. ఏంట్రా అని ఇది చూస్తున్నాడు. అప్పుడు అతన్ని చూస్తూ నవ్వుతోంది. తీసి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్లు చూస్తోంది. ఏంట్రా అని హీరో తీసి చూస్తుంటే అప్పుడు వీళ్ళ అమ్మను పిల్లలు తోసేశారు. ఆమె ఎదురుగా ఉన్న హీరోపై పడిపోయింది. హీరో ముక్కులో చూస్తే రక్తం వస్తోంది. అయ్యయ్యో రక్తం వస్తుంది అని ఆమె చీమిడి తీసినట్లు ఆ రక్తాన్ని తుడుస్తోంది. అయ్యయ్యో ఏం చేస్తున్నావు అని ఆమెను తోసేశాడు. ఏం లేదండి, ముక్కులో రక్తం వస్తోంది అంటుంది. అతడు ముట్టుకుని చూశాడు. అయ్యయ్యో రక్తం అని అతడు అనుకుంటున్నాడు. సారీ నేను కావాలని చేయలేదు, తెలియకుండా అలా జరిగింది అని బతిమలాడుతోంది. పర్వాలేదు అన్నాడు. అతడు ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. కొంచెం టెర్రర్ గా కనిపిస్తున్నాడు. సారీ అండి, వెళ్లి మందు పెట్టుకోండి అని తిరిగి చూస్తే ఇద్దరు పిల్లలు భయంతో ఇంట్లోకి వెళ్తున్నారు. ఉండండి మీ పని చెప్తా అని అరుచుకుంటూ లోపలికి వెళ్తోంది. సీన్ కట్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నారు. అంతా ఎక్కారు. ఏరియన్ పిల్లల కోసమే అంతా వెయిట్ చేస్తున్నారు. అక్కడ ముగ్గురున్నారు. అందులో యంగ్ గా భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఎప్పుడు ఈమె గురించే మాట్లాడుతుంటారు. ఆమె పక్కనే అజుమా అని ఒక ఆమె ఉంది. ఆమె ఏరియన్ యొక్క ఫ్రెండ్. ఆ యంగ్ కపుల్ లో అమ్మాయి ఏమంటుందంటే, ఇదిగో చూడు ఎంత లేట్ గా వస్తుందో. ఇలా ఆమె అంటుంటే అజుమా ఏమంటుందంటే, ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే ఆమెకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇటు చూస్తే ఒక పిల్లాడు ఒకవైపు, ఇంకో పిల్లాడు ఇంకో వైపు వెళ్తున్నారు. అల్లరి చేయకుండా రండ్రా అని ఎత్తుకుని మరీ వస్తోంది. ఆ యంగ్ లేడీ ఏమంటుందంటే, ఈమె మాత్రమే పిల్లల్ని పెంచుతున్నట్లు చూడు, ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అని అంటుంటుంది. ఈమె పిల్లల్ని బస్ ఎక్కించిన తర్వాత వీళ్ళతో మాట్లాడుతోంది. ఈ ఇద్దరు కూడా ఆమె రానప్పుడు బ్యాండ్ గా మాట్లాడుతుంటారు, వచ్చిన తర్వాత నవ్వుతూ మాట్లాడుతుంటారు. అజుబానే ఆమె ఉంటుంది కదా, ఆమెతో మాత్రం హీరోయిన్ చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు పనికి వెళ్ళాలని నాతో చెప్పావు కదా, ఒక పని వచ్చింది, నువ్వు మంచి డ్రెస్ వేసుకుని రేపు ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్పింది. ఈమె కూడా చాలా రోజులుగా పనికి వెళ్ళాలని ఆశ. తనకు ఏవైనా మంచి డ్రెస్సులు ఉన్నాయా అని చూస్తుంది. పాత డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి. అవి వేసుకుని చూస్తుంటే స్కర్ట్ మాత్రం టైట్ గా ఉంది. ఎలాగోలా వేసుకుని ఇప్పుడు ఉద్యోగానికి బయలుదేరింది. ఈమెకు ఈ జాతకం, రాసులు అని వాటిపై నమ్మకం ఎక్కువ. వెళ్లే ముందు తనకి ఈ రోజు ఎలా ఉంది అని చూసుకుంటోంది. అప్పుడు ఆమెకు ఒక కార్డు వచ్చింది. అందులో ఏం రాసి ఉందంటే, ఈ రోజు మీకు బాగా జరుగుతుంది అని రాసి ఉంది. ఓకే అయితే ఈ ఉద్యోగం నాకే అని కాన్ఫిడెంట్ గా వెళ్తోంది. ఇంకోవైపు హీరో ల్యాప్టాప్ లో కూడా ఒక కార్డు వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మ్యూజిషియన్ అని రాసి ఉంది. కానీ అదేదో కోడ్ వర్డ్ లాగా ఉంది. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూశాడు. ఏదో లొకేషన్ చూపించింది. అప్పుడు బయటకు వస్తున్నాడు. లిఫ్ట్ లో చూస్తే కరెక్ట్ గా ఏరియన్ ఉంది. మొదట చూడలేదు, లోపలికి వెళ్ళిన తర్వాత చూశాడు. అయ్యయ్యో ఈమెనా అనుకుంటున్నాడు. కానీ రియాక్షన్ బయటకు చూపించలేదు. రోబోట్ లాగే ఉంటుంటాడు. ఆమెమో బాగా స్మైల్ చేస్తోంది. ఇప్పుడు మీ ముక్కు బాగానే ఉందా అని అడుగుతోంది. ఈ పిల్లలు అని ఆమె స్టార్ట్ చేయబోతుంటే, ఆపండి అంటాడు. దెబ్బలు తగిలింది ఒక ఎత్తు అయితే ఈమె మాట్లాడేది ఒక ఎత్తురా బాబు అనుకుంటున్నాడు. సరేనండి, మీరు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంటారు, ఈ రోజు బయటకు వచ్చారంటే ఏదైనా మీటింగ్ కు వెళ్తున్నారా అని అంటోంది. అప్పుడు అతడు ఆలోచిస్తున్నాడు. ఎలా తెలుసు, నేను ఎప్పుడో ఒకసారి బయటకు వస్తా అని ఈమెకేం తెలుసు అనుకుంటున్నాడు. ఇప్పుడు పక్కనున్న షాప్ లో డిస్కౌంట్ పెట్టారు. అక్కడ కేకు, బ్రెడ్ అని దొరుకుతుంటుంది. మీరు బ్రెడ్ కొంటారు కదా, అక్కడికి వెళ్లి కొనండి అని చెప్పింది. నిజంగా ఇతడు బ్రెడ్డే కొని తింటాడు. ఎలా నేను బ్రెడ్డే కొంటానని ఈమె కరెక్ట్ గా చెప్తోంది అని అనుకుంటుంటాడు. కానీ నోటి నుంచి మాట రావట్లేదు. అలాగే చూస్తున్నాడు. ఉండండి ఒక నిమిషం, మీకు గిఫ్ట్ ఉంది అని బ్యాగ్ లో చేయి పెట్టింది. వద్దు అని అంటుంటాడు. లిఫ్ట్ ఓపెన్ కాగానే బయటికి వెళ్తున్నాడు. ఆ గిఫ్ట్ అతని చేతిలో పెట్టి వేగంగా వెళ్లిపోతోంది. అప్పుడు ఆమె హీల్స్ ఒక వైపు వంగాయి. చూడొద్దు అనుకుంటూ అలాగే ముందుకు వెళ్తోంది. ఎవర్రా ఈమె అని అతడు విచిత్రంగా చూస్తున్నాడు. చేతికి ఏదో
ఏదో ఇచ్చింది కదా, అది చూస్తే అది ఒక చాక్లెట్. అందులో ఏముందంటే ఐఎమ్ వాచింగ్ అని రాసుంది. ఒకవేళ ఈమె నాపై నిఘా పెట్టిందా ఏంటి అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక కోట్ సూట్ వేసుకున్న అతన్ని చూపించారు. అతడు చూస్తే ఉన్నతాధికారి లెక్క ఉన్నాడు. అతడు ఎవరు చూడని విధంగా చాలా వేగంగా డబ్బు తీస్తున్నాడు. అతడు డబ్బు తీసేది చూసి ఒకతడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు. సార్ డబ్బు తీసాడు అని ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఎవరికంటే ఒక కంపెనీ సీఈఓకు. ఆ కంపెనీకే ఏరియన్ ఈ రోజు ఇంటర్వ్యూకి వస్తోంది. రిసెప్షనిస్ట్ పనికే వచ్చింది, కానీ అక్కడ చూస్తే ఆల్రెడీ ఒక ఆమె ఉంది. ఆ మేడం మీరు లోపలికి వెళ్ళొచ్చు అని ఆమె అంటుంటే, అవును మీరెందుకు ఉద్యోగం వదిలి వెళ్తున్నారు, మీరు వెళ్ళడం వల్లే కదా ఇక్కడ వేకెన్సీ వచ్చింది, మీరెందుకు వెళ్తున్నారు అని అడుగుతోంది. అదేమీ లేదు, నేను పెళ్లి పత్రికను బాస్ కిచ్చాను, అతడు రిజైన్ అడిగాడు అంతే అంటోంది. మీరు వెళ్ళండి గుడ్ లక్ అని చెప్పింది. కన్ఫ్యూజన్ లోనే ఆమె లోపలికి వెళ్ళింది. అతడు ఒకలాగా చూస్తున్నాడు. పెళ్లి అయిందా అని అడిగాడు. అయింది అని చెప్పింది. పిల్లలు ఎంతమంది అని అన్నాడు. 2 పిల్లలు అని ఆమె సంతోషంగా చెప్తోంది. వాళ్ళు ట్విన్స్ 6 ఏళ్లు అని చాలా గొప్పగా చెప్పుకుంటుంది. జాబ్ గురించి మీరు అసలు చదవలేదా, పెళ్లి అయితే ఇక్కడ ఉద్యోగం ఉండదని మీరు రాసాం కదా అంటుంటాడు. లేదే నేను జాబ్ డిస్క్రిప్షన్ చదివాను, పెళ్ళైనా పర్వాలేదు ఇంకా పిల్లలు ఎక్కువ ఉంటే మంచిదని రాశారు కదా అంటోంది. అందువల్లే ఇంప్రెస్ అయిపోయి నేను వేగంగా ఇక్కడికి వచ్చా అని చెప్తుంది. అప్పుడే అతనికి అర్థమైపోయింది ఆ రిసెప్షన్ లేడే ఇలా మార్చి రాసి ఉంటుంది అని అనుకుంటున్నాడు. అయ్యయ్యో కరెక్ట్ అయిన టైంలో నాకు ఇలా చేసిందే అనుకుంటున్నాడు. సరే ఇక మీరు వెళ్ళొచ్చు అని ఈమెను చూస్తూ అంటుంటాడు. ఏంటండి మీరు 2 క్వశ్చన్సే అడిగారు, పెళ్లి అయిందా పిల్లలున్నారా అని మాత్రమే అడిగారు, నా వర్క్ గురించి ఏమీ అడగలేదు కదా అంటోంది. ఈ 2 క్వశ్చన్సే నాకు ముఖ్యం, ఎందుకంటే నేనే కదా పని ఇచ్చేది అంటుంటాడు. నాకేది అవసరమో అదే అడుగుతాను, ఇంట్లో పాత్రలతో వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు అంటుంటాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోతోంది. ఏమండి డబ్బులు సంపాదించాలని చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చాను, మీ టైం వేస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి, నేను బయలుదేరుతున్నా అని వెళ్తున్న ఆమె తిరిగింది. మళ్ళీ నేను మీ టైం వేస్ట్ చేశానని చెప్పారు, దానికి నేను సారీ అని చెప్పాను, కానీ మీరు కూడా నా టైం వేస్ట్ చేశారు కదా, అందువల్ల మీరు కూడా సారీ చెప్పాలి అంటోంది. ఇలా మాట్లాడడం వల్లనే ఏమో కానీ మళ్ళీ రండి కూర్చోండి అని పిలిచాడు. అప్పుడు హీరోయిన్ చూస్తూ, మిస్ ఏరియన్ మీరు ఇంతకు ముందు జాబ్ చేశారు కదా, అక్కడ 6 నెలల పాటు మీ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేస్తారా అంటాడు. అప్పుడు ఏమనుకుంటుందంటే, అయ్యయ్యో అప్పుడే పోయి ఉండాల్సింది, ఇప్పుడు కావాలని ఇరుక్కుపోయానే అని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు పనే చేయలేదు, ఇక ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తుంది. అప్పుడు సైలెంట్ గా అలాగే కూర్చుని ఉంది. మీరు తోమేది ఊడ్చేది ఇది కాదు, మీరు ఆల్రెడీ పని చేసి ఉంటారు కదా, దాని గురించి చెప్పండి అంటుంటాడు. అది అని నసుకుతుంటే, ఏంటమ్మా అలా ఏం లేదా, అలాగైతే టైం వేస్ట్ చేయకు, ఇక బయలుదేరి అంటుంటాడు. ఇక ఏమీ మాట్లాడలేక బయటకు వచ్చింది. చాలా కోపంగా బయటకు వస్తుంటే ఆపోజిట్ లో ఆ పెద్ద ఆఫీసర్ వస్తున్నాడు. వేగంగా వస్తున్న క్రమంలో ఇద్దరు ఢీ కొట్టారు. బ్యాగ్ కింద పడింది. మళ్ళీ బ్యాగ్ తీసుకుని అతడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సీఈఓకు ఇతడు బ్యాగ్ ఇచ్చాడు. ఇదిగోండి ఇంకోసారి ఇలాంటి పనులు నాతో చేయించొద్దు. ఏంటండి ఈ డబ్బు మీకు సరిపోలేదా అని అతడు అంటున్నాడు. అతడు బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా డబ్బు ఉంది, ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి అని అంటుంటే, ఇదిగో చూడండి ఇప్పటికే మీకు చాలా సార్లు చెప్పాను నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు అని అతడు అంటుంటాడు. నేను నిర్ణయం తీసుకున్నానంటే ఇక అంతే, దాన్ని మార్చాలని అనుకోవద్దు అని ఆ ఆఫీసర్ అంటున్నాడు. చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ సీఈఓ ఏమంటున్నాడంటే, సార్ ఆరోగ్యాన్ని కొంచెం బాగా చూసుకోండి అని బెదిరిస్తుంటాడు. అతడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. హీరో ఇదేలా ట్రాక్ చేశాడో తెలియదు కానీ కరెక్ట్ గా ఈ ఆఫీస్ కు వచ్చాడు. అతడు విడిగా ఏదో చేస్తున్నాడు, ఏంటనేది మనకు చూపించలేదు. ఇక్కడికి వచ్చి ఎవరినో వెతుకుతున్న క్రమంలో పక్క నుంచి అతనికి ఒక వాయిస్ వినిపిస్తోంది. ఎరీనే ఫోన్ లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, కానీ వెనక నుంచి చూడడం వల్ల తను ఎవరనేది హీరోకు తెలియట్లేదు. వాళ్ళ అమ్మతో ఏం చెప్తోందంటే, అమ్మ నువ్వు త్వరగా సియోల్ రా, సియోల్ కు వచ్చావంటే నేను నీకు ముచిటో కొనిస్తా అని చెప్తోంది. ఇదే డైలాగు హీరోకు ఒక అమ్మాయి చెప్పినట్లుంది. ఆమె ఎక్సా ఏంటనేది తెలియట్లేదు. ఆ మాట వినగానే ఇతడు అటువైపు వస్తున్నాడు. ఒకవేళ ఎక్స్ అనుకున్నాడో ఏమో. సడన్ గా హీరోయిన్ తిరిగింది. వెంటనే భయపడిపోయింది. ఏంటి మీరేంటి ఇక్కడ, ఏమండి మీరేమైనా నన్ను ఫాలో అవుతున్నారా అని అంటోంది. లేదు అని అతడు టెర్రర్ గా చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే ఒక అతడు ఆ బాస్ ను చూడడానికి వచ్చాడు. అతనికి ఈ బాస్ ఏదో ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదో ఇంజెక్షన్ లాగా ఉంది. అది చూడగానే టక్కున క్లోజ్ చేసి నేను వస్తా అని వెళ్ళిపోతున్నాడు. సీన్ కట్ చేస్తే ఏరియన్ యొక్క ఫ్రెండ్స్ ఆ అజుమా అంతా కూడా కేక్ షాప్ లో కూర్చుని ఉన్నారు. అక్కడ ఏదో ఆఫర్ ఉన్నట్లుంది, అందువల్ల అంతా మీట్ అయ్యి చిన్నదిగా మీటింగ్ పెట్టుకున్నారు. ఏరియన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ యూత్ అమ్మాయి ఏమంటుందంటే, ఏరియన్ పిసినారిది, ఎప్పుడు ఏది కొనదు అని అంటోంది. అప్పుడు అజుమా ఏమంటుందంటే, ఆమె ఏది కొనకపోయినప్పటికీ చాలా అందంగా ఉంటుంది తెలుసా అంటోంది. లేదే
ఆమె పెద్దగా అందంగా ఏమీ లేదే అని ఈ అమ్మాయి అంటోంది. అదే టైంలో ఏరియన్ పిల్లల్ని తీసుకొచ్చింది. లోపలికి రాగానే అమ్మ మేము బ్రెడ్ కొనాలి అని పిల్లలు అంటున్నారు. సరే సరే లోపలికి వెళ్ళండి అని ఆమె చెప్పింది. వాళ్ళు అరుచుకుంటూ లోపలికి పరిగెడుతున్నారు. అక్కడ కేక్స్ పై బొమ్మలు చేసి పెడతారు కదా, వాటిని తీశారు. వాటితో ఆడుకుంటుంటే ఈమె వెళ్ళింది. యాక్చువల్ గా అందులో చేతులు పెట్టకూడదు, ఇక చేతులు పెట్టారంటే కొన్ని తీరాల్సిందే. అది చూసిన తర్వాత ఈమెకు ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే ఈమె 5 రూపాయలు కూడా చూసి చూసి ఖర్చు పెడుతుంది. పిల్లల్ని అక్కడ నుంచి తీసుకెళ్తుంటే సేల్స్ గర్ల్ చూసింది. డబ్బు తీసి పెట్టుకోమ్మా అన్నట్లు చూసింది. నెక్స్ట్ మినిటే ఏరియన్ హస్బెండ్ కు ఒక మెసేజ్ వెళ్ళింది. $100 పే చేసినట్లు మెసేజ్ చూశాడు. వెంటనే అతడు కాల్ చేశాడు. ఫోన్ తీయగానే భయంకరంగా అరుస్తుంటాడు. $100కు కేక్ కొని తింటావా ఏంటే అని తిడుతుంటాడు. వచ్చాక నీ సంగతి చెప్తా అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఈ పిల్లలేమో చాలా సంతోషపడుతున్నారు. నవ్వొద్దు ఇంటికి రండి మీకు ఉంది అని అంటోంది. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ కేక్ ఇస్తోంది. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటూ అమ్మా డిన్నర్ కేం పెడతావు అని అడుగుతున్నారు. డిన్నర్ కా కేకే అని అంది. సరే టిఫిన్ ఏంటి అంటే కేకే, మధ్యాహ్నం భోజనం ఏంటి అంటే కేకే, మళ్ళీ డిన్నర్ కి ఏంటి అంటే కేకే అని చెప్తోంది. ఇదంతా ముగిసే వరకు అన్ని టైంలో కూడా మీకు కేకే పెడతా అని చెప్పింది. ఇంకోసారి నన్ను అడగకుండా ఏదైనా తీస్తారా అని అడుగుతోంది. లేదు లేదు అని వాళ్ళు తలలూపుతున్నారు. ఇప్పుడు హీరోని చూపించారు. అతని ఇంట్లోని బోల్లో ఏవేవో కొన్ని అతికించి పెట్టాడు. అతడి ఇంట్లో ఏదో చేస్తున్నాడు, కానీ ఏది ఏంటనేది ఇప్పుడు మనకు చెప్పలేదు. అందులో ఒక ఫోటో ఉంది. అది చూస్తూ ఎప్పుడైతే ఇతన్ని నేను మీట్ అవుతున్నానో అప్పుడే హత్యలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 చనిపోయారు, నెక్స్ట్ ఎవరో తెలియట్లేదే అని అతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏరియన్ ఇంట్లో చూపించారు. ఆమె హస్బెండ్ డ్యూటీ ముగించుకొని వస్తున్నాడు. ఇంతకు ముందు ఒక ఆఫీసర్ ను చూపించారు కదా, అతడు వస్తున్నాడు. అతన్ని ఒకతడు కారు లోపలే హత్య చేస్తున్నాడు. ఇంజెక్షన్ లాంటిది ఏదో ఉంది, అతని గొంతులో దించుతున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ యొక్క భర్త కార్ పార్క్ చేయడానికి అక్కడికి వచ్చాడు. ఆ కారు పక్కనే ఇతని కారును పార్క్ చేస్తున్నాడు. అనుకోకుండా లోపల జరిగేది ఇతడు చూశాడు. అది చూడగానే ఇతనికి చెమటలు పట్టాయి. ఎక్కడ కిల్లర్ చూస్తాడో అని చెప్పి ఇతడు బండిని తీస్తున్నాడు. అప్పుడే ఆ కిల్లర్ ఏరియన్ హస్బెండ్ ను చూశాడు. అతడు ఆగనే లేదే, బండి తీసి వేరే చోట పార్క్ చేస్తున్నాడు. వేగంగా ఇంట్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. సడన్ గా కిల్లర్ వచ్చి ఇతని గొంతులో ఆ ఇంజెక్షన్ దింపాడు. ఇతడు చంపేది ఏరియన్ హస్బెండ్ చూశాడు. అందువల్ల సాక్ష్యాలు ఉండకూడదని చెప్పి అతన్ని కూడా చంపేశాడు. ఇదంతా తెలియని ఏరియన్ తన భర్త కోసం గిఫ్ట్లు కొని అతని కోసం వెయిట్ చేస్తోంది. ఏంటి ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదని అతనికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ అతడేలా ఫోన్ లేపుతాడు, ఆల్రెడీ చనిపోయి పడి ఉన్నాడు కదా. కొంచెం సేపు అయిన తర్వాత వాచ్మెన్ అక్కడికి వచ్చి చూశాడు. వెంటనే ఏరియన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమె భయపడిపోయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్ ఏదేదో చెక్ చేశాడు. కొంచెం సేపు అయిన తర్వాత క్షమించమ్మా ఇక అతడు లేడు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే ఈమె భరించలేకపోతోంది. లేదు లేదు అలా జరిగి ఉండదు, అతన్ని మళ్ళీ చెక్ చేయండి అని అంటోంది. లోపలికి వెళ్లి తన భర్తను లేపి చూస్తోంది, కానీ అతడు లేవట్లేదు. డాక్టర్ ఇతడు పొద్దున కూడా నాతో గొడవ పడ్డాడు, మధ్యాహ్నం కాల్ చేశాడు, చాలా హెల్తీగా ఉన్నాడు, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి అంటోంది. కానీ డాక్టర్ అతడు చనిపోయాడమ్మా అని చెప్తున్నాడు. ఆ మాటలు విని ఈమె తట్టుకోలేకపోతోంది. ఆ తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ హెడ్ కూడా చనిపోయాడు కదా, అతడెవరంటే ఆ కంట్రీ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో అతడు పెద్ద పదవిలో ఉన్నాడు. అతడు చనిపోయాడన్న న్యూస్ ను హీరో టీవీలో చూస్తున్నాడు. ఆ తర్వాత ఇతడు అంత్యక్రియలు జరిగే చోటుకు వెళ్తుంటాడు. అక్కడ అంతా ఏమేమి మాట్లాడుకుంటున్నారని ఇతడు వింటున్నాడు. అంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఏదో జెట్ లాగ్ తీసుకురావాలని ఒక ప్రపోజల్ ఇతని దగ్గరికి వచ్చిందట, కానీ ఇతడు పర్మిషన్ ఇవ్వట్లేదట. ఒకవేళ అందువల్లే ఇతనికి ఇలా జరిగిందేమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపై ఇక్కడే ఉంటే దొరికిపోతా అని చెప్పి హీరో అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. అప్పుడే ఏరియన్ ని చూశాడు. ఆమె వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తోంది. ఎందుకంటే ఏరియన్ భర్త కూడా చనిపోయాడు, అక్కడే అతని అంతిమక్రియ కూడా జరగబోతోంది. పైన బోర్డు చూశాడు, ఏరియన్ హస్బెండే చనిపోయాడన్న విషయం అతనికి తెలిసింది. సరే వెళ్దాము అని అతడు తిరిగినప్పుడు అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చింది. వీళ్ళెవరంటే ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో పనిచేసే వాళ్ళు. ఇక్కడున్న ఈమె పేరు లేడీ చో. ఆమె ఇతన్ని చూసింది. చూడగానే అతడు తేరిసేనా అని అంటోంది. హీరో వాళ్ళని చూడగానే అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. వాళ్ళు కూడా అతన్ని వెంబడిస్తున్నారు. వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. అక్కడ ఒక హ్యాకర్ ఉన్నాడు. అప్పుడు అతనితో ఏం చెప్తుందంటే హాస్పిటల్ యొక్క సీసీటీవీ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేయి. రూమ్ నెంబర్ 13 ముందు ఒక అతడు పరిగెత్తున్నాడు చూడు, అతని ఫోటోను మన రికార్డ్స్ తో మ్యాచ్ చేసి చూడు, అతడెవరో తెలుస్తుంది అని చెప్పగానే చెప్పినట్లుగానే అతడు కూడా ఫోటోను హ్యాక్ చేశాడు. వెంటనే సెర్చ్ చేస్తుంటాడు. మ్యాచ్
చేసి చూస్తే రెడ్ నోటీస్ వచ్చింది. ఇతడు అక్కడున్న రికార్డులో ఒకరితో మ్యాచ్ అవుతున్నాడు. అతన్ని చూడగానే పక్కన ఉన్న ఒక అమ్మాయి ఇతడు తేరీస్ కదా అంటోంది. తేరీసా? అలా అంటే ఎవరు అని ఆ హ్యాకర్ అడుగుతున్నాడు. హీరో వాళ్లకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇంకోవైపు ఏరియన్ పిల్లల్ని పార్క్ లో చూపించారు. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. పక్కింటి వాళ్ళే ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో ఆ పిల్లలకు తెలియదు. అందువల్ల వాళ్ళు అక్కడ ఉయ్యాలలో ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతసేపు ఒక అతడు చూసుకున్నాడు కదా, అతని కొడుకు బాత్రూమ్ వెళ్ళాలని చెప్పగానే అతన్ని తీసుకుని పక్కకు వెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఒక అతడు వచ్చాడు. రాగానే పిల్లల పక్కకు వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే ఏడుస్తుంది కదా ఏరియన్. ఆమెకు ఒక కాల్ వచ్చింది. పిల్లలు కనిపించట్లేదు అని చెప్పగానే ఆమె ఇంకా ఏడుస్తోంది. ఆల్రెడీ తన భర్త చనిపోయి ఏడుస్తోంది. ఇది చాలదన్నట్లు తన పిల్లలు కిడ్నాప్ అయ్యారని తెలియగానే ఇంకా ఏడుస్తోంది. ఇంకోవైపు హీరోను వెంబడిస్తూనే ఉన్నారు. ఈ హ్యాకర్ అంతా హ్యాక్ చేసి కిందున్న ఆఫీసర్లకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. రూమ్ నెంబర్ 15 కి వచ్చాడు, అందరూ రైట్ సైడ్ కు వెళ్ళండి అని చెప్పగానే అంతా అటు వెళ్తున్నారు. ఇప్పుడు క్యాంటీన్ వైపు వెళ్తున్నాడు అని చెప్పగానే అంతా అటే వెళ్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఒక రూమ్ ఉంది. హీరో ఏం చేశాడంటే అక్కడికి వెళ్లి క్లీనర్ లాగా డ్రెస్ వేసుకున్నాడు. అతడు ఎలా ఎస్కేప్ అయ్యాడని అంతా వెతుకుతున్నారు. ఇప్పుడు హ్యాక్ చేసే అతనికి డౌట్ వచ్చింది. ఎక్కడ మిస్ అయ్యాడు అని అంతా సెర్చ్ చేస్తున్నాడు. ఎలాగోలా చేసి ఇతడు కనిపెట్టాడు. ఇతడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడే అని అతడు అంటుంటాడు. అవును, అతడు తెలివైన వాడే, అతన్ని ఈజీగా మనం లెక్క కట్టలేము అని పక్కన ఉన్న అమ్మాయి అంటోంది. హ్యాకర్ హీరోను చూసి ఇంప్రెస్ అయిపోయాడు. హీరో చాలా ఈజీగా అందరినీ డైవర్ట్ చేసి వేరే వైపు వచ్చాడు. బయటకు వచ్చి టాక్సీ ఎక్కాడు. టాక్సీ ఎక్కాడని చెప్పి ఈ హ్యాకర్ లేడీ చోకు ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు ఆమె ఆ టాక్సీ ఎక్కడెక్కడికి వెళ్తుందో మాకు లొకేషన్ పంపించమని చెప్తోంది. సరే మేడం అని అతడు కరెక్ట్ గా లొకేషన్స్ పంపిస్తుంటాడు. ఇప్పుడు అది ఒక టన్నెల్ దగ్గరికి వెళ్తోంది. వెంటనే ఆ టన్నెల్ బయట అంతా రౌండ్ అప్ చేస్తుంటారు. ఈజీగా లాక్ చేయొచ్చని అంతా వెయిట్ చేస్తుంటారు. అప్పుడు ఆ టాక్సీ వచ్చింది. టాక్సీని ఆపేసి అంతా గన్నేం చేశారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే అందులో హీరో లేడు. అతడు వేసుకున్న డ్రెస్ మాత్రమే ఉంది. అతని పని చూపించాడు కదా అని అంతా కోప్పడుతున్నారు. ఇంకోవైపు అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందంటే పిల్లలు కనిపించట్లేదని తెలియగానే ఏరియన్ ఫ్రెండ్ అజ్మా ఉంటుంది కదా, ఆమె అందరినీ పిలిచి ఒక మీటింగ్ లాగా పెట్టింది. అంతా కూడా ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే పిల్లల ఫోటోలను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంపించండి. 10 నిమిషాల క్రితమే వాళ్ళు కనిపించకుండా పోయారు. 10 నిమిషాల క్రితం ఎవరైనా సందేహపడేలా ఈ పిల్లలతో మాట్లాడారా అని షేర్ చేయండి. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ను గ్రూప్లలో పోస్ట్ చేశారు. ఆ మెసేజ్ ను అందరూ చూశారు. అందులో ఒక లేడీ ఏం చెప్తోందంటే వీళ్ళతో ఒక అతడు మాట్లాడడం చూశానని చెప్పింది. ఈ మెసేజ్ ను పార్క్ సైడ్ ఉన్న వాళ్ళకి పాస్ చేశారు. అప్పుడు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి చెక్ చేస్తున్నారు. అతడు ఆ పిల్లలతో మాట్లాడడం ఆమె గమనించింది. వెంటనే ఆమె ఫోటో తీసి గ్రూప్ లో పెట్టింది. ఆ ఫోటో చూసి వీళ్ళంతా మిగతా చాలా మందికి షేర్ చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. అప్పుడు ఒక లేడీ బయటకు వచ్చి చెప్తోంది అతడు ఇప్పుడే నన్ను పాస్ అయ్యాడని, సూపర్ మార్కెట్ పక్కన ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలా చెప్తూ అతని వెనకే వెళ్తోంది. అప్పుడు కిడ్నాపర్ కు కొంచెం డౌట్ వచ్చింది. ఏంటి ఎవరో నా వెనకే వస్తున్నారు అని అనుకుంటున్నాడు. అప్పుడు చుట్టుపక్కల చూస్తే చాలా మంది రావడం గమనించాడు. ఏంటి నేను దొరికిపోతానా అని అనుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకుని వెళ్లడం కష్టం అని చెప్పి అక్కడే వదిలేసి పరిగెత్తుతున్నాడు. అతన్ని వెంబడించారు కానీ పట్టుకోలేకపోయారు. అప్పుడు ఏరియన్ కు విషయం తెలిసి అక్కడికి వచ్చింది. తన పిల్లల్ని పట్టుకొని తిడుతోంది. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరితో వెళ్ళకూడదని నేను చెప్పానా లేదా? కానీ అతనితో ఎందుకు వెళ్లారు అని తిడుతోంది. అప్పుడు ఆ పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అమ్మ మీరు ఏడుస్తున్నారని చెప్పాడు, మిమ్మల్ని చూడ్డానికి అతడు తీసుకొస్తున్నాడు అని ఆ పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఇదే టైంలో హీరో కరెక్ట్ గా టాక్సీ నుంచి దిగుతున్నాడు. అదే టాక్సీలో ఈ కిడ్నాపర్ వెళ్తున్నాడు. కానీ త్వరగా వస్తుండడం వల్ల హీరో సరిగా అతన్ని గుర్తించలేదు. ఏంటి అక్కడ గుంపుగా ఉన్నారు అని హీరో అక్కడికి వచ్చాడు. ఏరియన్ తన పిల్లల్ని పట్టుకుని ఏడుస్తోంది. అప్పుడు పాపం అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు ఒక లేడీ ఒక ఫోటో తీసింది కదా, దాన్ని చూస్తోంది. నేను కూడా చూడొచ్చా అని హీరో ఆ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు. జస్ట్ మిస్, ఇతడు కాని దొరికి ఉంటే అని ఆ లేడీ హీరోకు చూపిస్తోంది. హీరో ఆ ఫోటోను చూస్తున్నాడు. ఇప్పుడే అతన్ని పాస్ అయిపోయినట్లు అతనికి తెలిసిందే. అంతేకాదు అతని ఇంట్లో బోర్డు పై కొన్ని ఫోటోలు అతికించాడు కదా, అందులో ఉన్న ఫోటో ఇతడు సేమే. అలాగైతే ఇతడు వచ్చినప్పుడల్లా హత్యలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇతడే ఆ హెడ్ ను హత్య చేసి ఉంటే ఇప్పుడు ఏరియన్ పిల్లలతో ఇతనికేంటి సంబంధం అని అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ పార్ట్ టైం వర్క్ చేస్తోంది. దుకాణంలో రోటీ చేసే పనులు చేస్తోంది. హీరో ఆ దుకాణానికి వచ్చాడు. ఆమెను చూశాడు. కొంచెం బాధగా అనిపించింది. సీన్ కట్ చేస్తే హ్యాకర్ ను చూపించారు. అతనికి ఏంటంటే థియరీస్ ఎవరనేది తెలుసుకోవాలని అతని
అతనికి చాలా ఆసక్తిగా అనిపించింది. అందువల్ల రికార్డ్స్ చెక్ చేస్తున్నాడు. అతడు ఒక స్పై అనే విషయం తెలిసింది. అతడు ఒక పెద్ద ఆపరేషన్ చేశాడు. థేరీస్ అనే అతనితో క్యాండీ అనే ఒక అమ్మాయి పనిచేసింది. కానీ ఏదో ఒక సంఘటన జరిగింది. అందులో క్యాండీ అనే అమ్మాయి చనిపోయింది. దానికి కారణం ఇతడే అన్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇతడు ఎందుకు ఎస్కేప్ అయ్యాడు, అతని ఎందుకు వెతుకుతున్నారు అనేది పూర్తిగా ఇతనికి తెలియలేదు. కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లన్నీ ఇతన్ని వెతుకుతున్నాయన్న న్యూస్ మాత్రం నడుస్తోంది. చాలా సంవత్సరాలుగా ఇతడు ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడు. సీన్ కట్ చేసి ఏరియాను చూపించారు. చాలా రోజుల తర్వాత ఆమె ఈ కార్ పక్కకే వచ్చింది. కార్ ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఒక కేక్ బాక్స్ దొరికింది. అసలు ఇలాంటివి ఇతడు ఇంటికి కొనుక్కున్నాడు కదా, కార్ లో ఉందేంటి అనుకుంటోంది. అంతా క్లీన్ చేస్తున్న క్రమంలో పిల్లల్ని తీసుకుని అజుమా అక్కడికి వచ్చింది. పిల్లల్ని ఆమె ఇప్పుడు చూసుకుంటోంది. తీసుకొచ్చిన తర్వాత అయ్యయ్యో ఏం పిల్లర్రా బాబు, వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నా అంటోంది. సారీ అక్క, ఏమనుకోకండి, ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, ఇప్పటి వరకు కొంచెం చూసుకోండి, నాకు ఏదైనా మంచి పని దొరికిన తర్వాత ఎవరైనా బేబీ సిటర్ ను పెట్టుకుంటాను, అప్పటి వరకు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అక్క అంటోంది. వేరే ఎవరికైనా అయి ఉంటే నేను అస్సలు చేసేదాన్ని కాదు, కానీ నీ కోసం మాత్రమే చేస్తున్నా అని అజ్మా అంటోంది. సీన్ కట్ చేస్తే ఆ బాస్ ఉంటాడు కదా, అతనికి హీరోయిన్ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ వెళ్ళింది. చాలా మందికి రెజ్యూమ్ పంపించింది, ఇతనికి కూడా పంపించింది. అది చూస్తూ ఈమెందుకు మళ్ళీ రెజ్యూమ్ పంపించింది, ఒకవేళ ఈమె భర్తను మనమే చంపామన్న విషయం ఆమెకేమైనా తెలిసిందా అని ఆలోచిస్తున్నాడు. వెంటనే పక్కనున్న అతన్ని అడిగాడు, ఆమెకేమైనా విషయం తెలిసిందా అని. లేదు సార్, ఆమెకు ఎలాంటి సందేహం రాలేదని అతడు అంటుంటాడు. ఆమె భర్త యొక్క మరణం సహజంగానే జరిగినట్లు ఆమె నమ్ముతోంది అని చెప్పాడు. సరే ఓకే అని అతడు ఏదో ఆలోచించాడు. సీన్ కట్ చేస్తే నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని పిల్లలు అడుగుతున్నారు. అతడు బిజినెస్ ట్రిప్ వెళ్ళాడు, రావడానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది అని ఆమె చెప్తోంది. ఉదయం లేవగానే చాలా వేగంగా పనులు చేసుకుంటోంది. అప్పుడు ఆమెకు ఒక కాల్ వచ్చింది. ఎవరు అని అడుగుతుంటే జే ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్తున్నారు. మీకు పని దొరికింది, వచ్చి బాస్ ను కలవచ్చు అని చెప్తున్నారు. అప్పుడు ఆమె ఖుషి అవుతోంది. వెంటనే బయలుదేరి వెళ్ళింది. పోయి చూస్తే పాత బాసే, ఇతని కంపెనీలో నా పని దొరికింది అని అనుకుంటోంది. ఏంటి సార్ మీ మనసు మార్చుకున్నారు అని అంటుంటే, ఎక్కువగా ఆలోచించకు, మనుషులు దొరకలేదు, అందువల్లే నిన్ను చూస్ చేసుకున్నామని చెప్తున్నాడు. అందులో అగ్రిమెంట్ ఉంది, చదువుకో అని చెప్పాడు. ఆమె ఓపెన్ చేసి చూసింది. సాలరీ చూస్తే $5,000 అని రాసి ఉంది. అది చూసి ఈమె నమ్మలేకపోతోంది. 5,000 అని ఆమె షాక్ అవుతుంటే, ఏంటి ఎక్కువైందా, తగ్గించేదా అంటుంటాడు. సార్ లేదు కరెక్ట్ గానే ఉంది అని ఆమె అంటోంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బేబీ సిట్టర్ ను ఆమె హైర్ చేసింది. ఆమెనే ఆ పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లలు పార్క్ లో ఆట ఆడుకునే క్రమంలో ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తోంది. అతడు బయటకు రమ్మని పిలిచినట్లున్నాడు. సరే ఉండండి వస్తా అని ఆమె వెళ్ళబోతోంది. హీరో ఇంతసేపటి నుంచేని ఆమెను వాచ్ చేస్తున్నాడు. ఏంటి పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్తోంది అని ఆమెకు ఎదురుగా వచ్చాడు హీరో. ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారెందుకు అని అడుగుతుంటాడు. మీరెవరు అని ఆ లేడీ అడుగుతోంది. మీ ఫోన్ ఇవ్వండి అని ఆమె ఫోన్ తీసుకుని మెసేజ్లన్నీ చదువుతుంటాడు. ఓ బాయ్ ఫ్రెండ్ తోనా అనుకుని సారీ అని అంటుంటాడు. ఫోన్ ఇవ్వగానే ఏమనుకుంటున్నారు మీరు నా గురించి, మీరెవరు, నన్నెందుకు వాచ్ చేస్తున్నారు అని అడుగుతోంది. ఆ లేడీ గొడవ పడుతున్న క్రమంలో కరెక్ట్ గా ఏరియన్ అక్కడికి వచ్చింది. ఆమె రాగానే హీరో అక్కడ నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. అప్పుడు ఆ లేడీని ఏమైందండి అని అడిగింది. ఇదిగో చూడు ఏరియన్, నువ్వు పిలిచావని నేను ఇక్కడికి వచ్చా, కానీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నీ పిల్లలు అల్లరి వాళ్ళని తెలుసు కూడా నీ మొహం చూసి వాళ్ళని చూసుకోవడానికి వచ్చాను, కానీ నువ్వు మాత్రం నన్ను చూసుకోవడానికి ఇంకో స్పైన్ పెట్టావా అని అడుగుతోంది. ఏంటి ఏమంటున్నావు నువ్వు, పయ్యా అని హీరో వైపు తిరిగి చూసింది. రూమ్ నెంబర్ 803, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అతన్ని చూసి అడుగుతోంది. ఓహో అలాగైతే అతను నీకు తెలుసు కదా, అలాగైతే మీరిద్దరు కలిసే ఇదంతా చేస్తున్నారా అని ఆమె కోప్పడుతోంది. నేను ఈ వర్క్ చేయలేను అని అంటుంటే హీరోయిన్ ఆమెను బతిమిలాడుతోంది. ప్లీజ్ అమ్మా అలా మాత్రం చెప్పకు, నాకు మనుషులు దొరకట్లేదు అంటోంది. ఇదిగో చూడమ్మా ఇక్కడ ఉన్నారు కదా, అతన్నే చూసుకోమని చెప్పు అని చెప్పింది. నువ్వు పిలిచావని వస్తే నాకు సరైన అవమానమే జరిగిందని వెళ్ళిపోతోంది. ఏరియన్ కు ఏమీ అర్థం కావడం లేదు, ఆమె చెప్పేదంతా నిజమేనా అని అతన్ని చూస్తోంది. ఆమె పిల్లల్ని వదిలి వెళ్తుంటే ఏంటమ్మా అని అడిగాను, దానికే ఇంత రాద్దంతం చేసింది అని హీరో చెప్తుంటాడు. నాకు అర్థమవుతోంది, మీరు ఏదో మంచి చేయడం కోసమే మాట్లాడి ఉంటారు, కానీ అది ఇలా జరిగింది, సరే పర్వాలేదులేండి అంటుంది. అప్పుడు అతడు వెళ్లకుండా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె దగ్గరికి వెళ్లి ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమీ అనుకోనంటే పిల్లల్ని నేను చూసుకోవచ్చా అంటుంటాడు. ఆ మాటలు వినగానే అతన్ని అలాగే చూస్తోంది. అప్పుడు అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. ఏంటండి ఇంతకు ముందు మీరు ఒకటి అడిగారు కదా, అది నా చెవిలో పడలేదని నేను అనుకుంటా, మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు
పట్టించుకోకండి అంటోంది. అప్పుడు హీరో ఆలోచిస్తున్నాడు, లేదండి నాకు డబ్బు అవసరపడుతోంది, మీరు జీతం ఇస్తారు కదా, అంతేకాదు నెక్స్ట్ బేబీ సిట్టర్ ను మీరు వెతుక్కునే వరకు కొంచెం టైం పడుతుంది, కావాలంటే నేను టెంపరీగా కూడా పనిచేస్తాను, చూడండి నేను ఎలా పనిచేస్తానో, మీకు నచ్చితే మీరు నన్నే పెట్టుకోవచ్చు అంటుంటాడు. అప్పుడు ఏరియన్ ఆలోచిస్తోంది. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు. యాక్చువల్ గా ఇతడు ఆమె భర్త గురించి చాలా విచారించాల్సి ఉంది, ఎందుకంటే అతడు చనిపోవడానికి ముందు అతనికి ప్రమోషన్ వచ్చింది, అంతేకాదు అతడు ఒక పబ్లిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ విలన్ గ్యాంగ్ కు ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని అతడు ఆలోచిస్తున్నాడు. ఈ రోజు ఏరియన్ ఇంటిని మొత్తం అతడు మానిటర్ చేశాడు, కానీ పెద్దగా ఏమీ అతనికి ఆధారాలు దొరకలేదు. ఇదే టైంలో ఆ కిల్లర్ ఉంటాడు కదా, అతడు ఏదో వింటున్నాడు. అదేంటంటే ఏరియన్ ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఇళ్లలో మాట్లాడేది కూడా ఇతడు వింటున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆ రోజు పిల్లలిద్దరిని కిడ్నాప్ చేశాడు కదా, వాళ్లకు కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు, వీటిని మీ అమ్మకివ్వు, మీ దగ్గర కూడా కొన్ని ఉంచుకోండి అని చెప్పాడు. కానీ ఈ పిల్లలు అల్లరి పిల్లలు కదా, అవి తీసుకెళ్లి స్కూల్ వ్యాన్ లో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు. అందువల్ల వాళ్ళ ఇళ్లలో కూడా ఈ కిల్లర్ అంతా వింటున్నాడు. ఇదే టైంలో ఒక ఇంగ్లీష్ పాట వినిపిస్తోంది. ఇదే వర్రా కొత్తగా ఉందే అని వింటున్నాడు. అది వేరెవరో కాదు, ఈ పిల్లాడు హీరోకు ఒకటి అంటించి పెట్టాడు. అది తీసుకెళ్లి అతడు తన ఇంట్లో టేబుల్ దగ్గర అతికించాడు. ఆ స్టిక్కర్లలోనే ఇతడు రికార్డర్ సెట్ చేశాడు. అందువల్ల ఇదంతా వింటుంటాడు. సీన్ కట్ చేస్తే ఏరియన్ ఆఫీస్ కు వచ్చింది. పని చేయాలని ఆమె చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదైనా పనిస్తాడేమో అని ఎదురు చూస్తోంది. కానీ అతడేమంటున్నాడంటే, రాత్రంతా ఏం చేశారు, మాది బ్యాగ్స్ ఇంపోర్ట్ చేసే కంపెనీ అని చెప్పానా లేదా, ఏం చేశారు అని అడుగుతుంటే, అవును సార్ రాత్రంతా కంపెనీ గురించే అన్ని వివరాలు తెలుసుకున్నా అని చెప్తోంది. బ్యాగ్స్ గురించి మొత్తం రీసెర్చ్ చేశా అని అంటుంటే, అదంతా ఏం అవసరం లేదు, ఇదిగో కనిపిస్తోంది ఒక కాఫీ షాప్, అక్కడికి వెళ్ళి ప్రతిరోజు నాకు ఒక కాఫీ బుక్ చేయాలి, రండి నాతోటి అని హాల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక టేబుల్ ఉంది కదా, అది ప్రతిరోజు మార్చుతూనే ఉండాలి. ఆ తర్వాత లంచ్, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నా దగ్గరికి వచ్చి ఏం కావాలో ఆర్డర్ తీసుకోవాలి అని చెప్తుంటాడు. సరేనా అని అంటుంటే, ఆ ఓకే సార్ అనింది. సార్ ఒక విషయం, నేను హౌస్ వైఫ్ గా ఉండడం వల్ల నాకేం తెలియదని మీరు అనుకుంటున్నారా అంటోంది. నాకు ఎక్సెల్ పవర్ పాయింట్ అని అన్ని తెలుసు సార్, నేను అన్ని బాగా చేస్తా అని అంటోంది. అదంతా అవసరం లేదు, అది నేను చూసుకుంటానులే అమ్మా అంటుంటాడు. ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఏరియన్ దగ్గరికి వచ్చాడు. నీకు ఫస్ట్ రోజు కదా, అందువల్ల ఒక ట్రీట్ ఇస్తా రండి అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచిస్తోంది. అయ్యయ్యో పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తారు కదా అనుకుంటోంది. ఏంటి పిల్లలు ఉండడం వల్ల భయపడుతున్నావా అంటున్నాడు. ఇంటికి ఏమైనా త్వరగా వెళ్ళాలా అని అంటుంటే, అవునని అంటే దీన్నే సాకుగా తీసుకుంటాడు. అయ్యయ్యో అతనికి అవకాశమే ఇవ్వకూడదని అనుకుంటోంది. అదేం లేదు సార్ వెళ్దామే అని అంటోంది. ఇంకోవైపు హీరో ఇంటి దగ్గర కాలింగ్ బెల్ ను ఎవరో నొక్కారు. మా ఇంటికి ఎవరు రారు కదా అని ఇతడు భయపడిపోతున్నాడు. ట్రక్కున లాకర్ లో ఉన్న గన్ తీశాడు. అప్పుడు హోల్ ద్వారా బయటకు చూస్తున్నాడు. చూస్తే అక్కడ అజ్మా యొక్క టీం ఉంది. వీళ్ళెవరు అని తలుపు తెరిచి, ఎవరు మీరు, మీకేమైనా హెల్ప్ కావాలా అంటుంటాడు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి రండి అని పిలిచారు. ముగ్గురు అతన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీ వయసు ఏంటి, తెలియదు, ఎక్కడ పని చేస్తున్నారు, చెప్పను. వాళ్ళు అడుగుతుంటే ఇలాంటి సమాధానాలు చెప్తున్నాడు. ఏంటయ్యా సరిగా సమాధానాలు చెప్పట్లేదు, నీతో పని కాదులే, ఏరియన్ రాణి ఆమెతో మాట్లాడుకుంటాం అంటుంటారు. సీన్ కట్ చేస్తే సాయంత్రం పూట పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి వ్యాన్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి చాలా మంది పేరెంట్స్ వచ్చారు. ఇతన్ని అక్కడున్న ఆంటీస్ విచిత్రంగా చూస్తున్నారు. కొంతమంది అయితే ఇతనిపై మనసు పారేసుకున్నారు. ఎవర్రా ఇతడు ఇంత బాగున్నాడు, ఇంత హైట్, చాలా స్మార్ట్ గా ఉన్నాడే అనుకుంటున్నారు. ఒక ఆమె అయితే అతని దగ్గరికి వెళ్లి మాట కలుపుతోంది. మీరు జూహీ కోసం వచ్చారా, కొత్త హెల్పరా, ఇదిగోండి వెదర్ కొంచెం హాట్ గా ఉంది, చల్లగా ఇది తాగండి అని కూల్ డ్రింక్ ఇస్తోంది. ఆ మేకప్ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె దగ్గరకు వచ్చి, ఏంటే నాకివ్వవా, అది నాకివ్వే అని తీసుకుంటోంది. అప్పుడు హీరో దగ్గరగా వస్తోంది. ఆమెకు కూడా హీరో నచ్చినట్లే ఉన్నాడు. పిల్లలు వస్తుంటే పేరెంట్స్ పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. చివరగా జూహీ వచ్చారు. ఇద్దరు దిగగానే హీరో వాళ్ళనే చూస్తున్నాడు. హీరో వాళ్ళని చూసి శిలలాగా అలా నిలబడిపోయాడు. నిజంగా ఇకపై ఇతడే మమ్మల్ని చూసుకోబోతున్నాడా అని అతన్ని చూస్తున్నారు వాళ్ళు. ఓహో నవ్వాలా అని చెప్పి హీరో లైట్ గా స్మైల్ ఇచ్చాడు. సరే రండి వెళ్దామని వాళ్ళను పార్క్ కు తీసుకెళ్లి ఆట ఆడిస్తున్నాడు. ఇంకోవైపు ముగ్గురు ఇతన్నే వాచ్ చేస్తున్నారు. ఇతడు నిజంగానే పిల్లల్ని చూసుకుంటున్నాడా లేడా అని వాళ్ళు ఇతన్నే గమనిస్తున్నారు. అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.